గుడ్ మార్నింగ్ అండి. ఇందాక వాష్రూమ్కి వెళ్ళుండే. అదే బిజీ ఉన్నారు అనుకున్నాను. ఆ, ఫ్రీ అండి? సార్ చెప్పండి సార్. ఫ్రీ ఉన్నారా? ఫ్రీనే సార్. ఫీడ్‌బ్యాక్ గురించి కాల్ చేశానండి. ఇంకా యాక్చువల్‌గా మనం ఇంకా కొన్ని క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను వన్ బై వన్. ఆల్‌మోస్ట్ 63 క్లాసెస్ కంప్లీట్ అయినట్టు ఈ రోజుతోటి మనకి. అవునవును. 63 62. ఆర్ 62 అనుకుంటా. అవును సార్, 62. ఎలా ఉందండి ట్రైనింగ్ గురించి ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం ఫీడ్‌బ్యాక్ ఇస్తే మనం అప్‌లోడ్ చేద్దాం ఛానెల్‌లో. ఓకే సార్. ట్రైనింగ్ ఎట్లా ఉంది మీకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వక ముందు మీ వీడియోస్ చూసిన. అవి వీడియోస్ అర్థమయ్యే మీరు బంజీ చెప్తారని దీంట్లో జాయిన్ అయ్యాను. నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువ నేను గెయిన్ అవుతున్నాను. ఇక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయింది నాకు. ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అయింది. ఏదైనా ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయ అంత నాలెడ్జ్ అనేది గెయిన్ అయింది అనమాట. ఓకే. మీరు చెప్పే వే అనేది నాకు బాగా నచ్చింది సార్. ఇప్పుడు చాలా మంది మీరు కూడా ఇంగ్లీషులు చెప్తున్నారు, వాళ్ళు చాలా మంది ఇంగ్లీషులు చెప్తున్నారు. బట్ వాళ్ళకి మీకైతే అస్సలే పొందలేదు సార్. మీరు స్టూడెంట్ వైపు ఆలోచించుకుంటే మీరు బాగా చెప్తున్నారు సార్. నాకు అది బాగా నచ్చింది నాకు. ఓవరాల్ అయితే నెంబర్ 1 అంటే మీరే సార్. అంటే అన్ని క్లాసులు వింటున్నాను. అట్లేం లేదు, అందరూ ఒకటే, అట్లా ఎవరు తక్కువ ఎక్కువ అనేది ఉండదు మనకి. మన క్లాసెస్ నా వైపు అయితే మీరే సార్. ఇక వేరే వాళ్ళ గురించి అయితే నాకు ఐ డోంట్ వాంట్ దట్ మ్యాటర్. మనం ఎవరిని బ్యాట్ చేయకూడదు. ఎవరైనా అవ్వచ్చు, ట్రైనర్ అంటే ట్రైనర్ అంతే. ఎవరిని బ్యాట్ మీ వే అంటేనండి సార్, మీకు తెలుగులో మీకు వేరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్తున్నారు. అది నాకు నచ్చింది. ఏంటంటే అదొకటి. క్లాసులు అయితే ఓకే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకైతే ఫస్ట్ మీ 20 క్లాసులు విన్నప్పుడే అసలు ఎప్పుడు అది అప్లోడ్ చేద్దామా అన్నట్టు అనిపించింది రెజ్యూమ్ అనేది. ఓకే, బాగా చెప్పారు సార్. ఓకే, మీరు ఇంకా నేర్చుకోవాల్సిన కూడా చాలా ఉంటుందండి. ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్. మనం అనుకున్న సిలబస్ కన్నా చాలా అడిషనల్ గా యాడ్ చేశాను, ఇంకా యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. అంటే మనం సాటర్డే సండే కూడా పెట్టుకుంటున్నాం కదా. అవునవును సార్. సాటర్డే సండే కాకుండా మనం ఓన్లీ సాటర్డే సండేస్ కాకుండా పెట్టుకుంటే ఇంకా టైం తీసుకుంటుంది, 4 months కూడా పడుతుంది. అది క్లాసెస్ అయితే మొత్తం మీకు చాలా అర్థమవుతున్నాయి సార్. దాంట్లో ఇది ఓన్లీ ఫీడ్బ్యాక్ గురించనే కాదులే, కానీ నాకైతే అర్థమవుతుంది. అండ్ నాలెడ్జ్ అని కూడా గెయిన్ చేసుకుంటున్నా. అంతే, బాగుంది. ఇంతవరకు అయితే నేను ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా జాయిన్ అవ్వలేదు సార్. నేను చెప్తున్నా కదా, ఒకటి ఇంతకుముందు ఒక దాంట్లో జాయిన్ అయినాం, బట్ అది వేరే డొమైన్. ఆయన అంతా టోటల్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. అది మనం జాయిన్ అయిందే నాన్ బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్. ఇక టోటల్ ఆయన చెప్తూనే ఉన్నాడు, ఇంగ్లీషే మొత్తం టోటల్. కథం 20,000 లాస్ అయింది. ఆ కోర్స్ కోసమే ల్యాప్టాప్ తీసుకున్నా. అట్లా చేసుకుంటూ కష్టపడుకుంటూ అది లాస్ అయిపోయింది. ఏం నేర్చుకున్నానో కూడా ఏం అర్థం కావట్లేదు. అవును సార్. అమౌంట్ గురించి అయితే అమౌంట్ కి తగ్గట్టు అనేది లేదు. అమౌంట్ ఎంత తక్కువ అమౌంట్ పెట్టినా కానీ నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ చేసుకున్నాను నేను. అది నా అమౌంట్ గురించి అయితే కాదు, తక్కువ అమౌంట్ అని తక్కువ చెప్పేటోళ్ళు అయితే మీరు కాదు. అది మీరు కరెక్ట్ చెప్తున్నారు, కరెక్ట్ తీసుకుంటున్నారు అంతే. అది మీ దగ్గర నాకు నచ్చింది అదే సార్. అంటే ఎక్కువ కూడా క్యాచ్ చేయొచ్చు, కానీ మనం అనుకున్న అమౌంట్ ఇస్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే కొంతమంది జాబ్ వచ్చే వాళ్ళు ఉంటారు, జాబ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నష్టపోకూడదు ఫస్ట్. ఎందుకంటే ఒకటండి, ఐటీలో నేర్చుకున్న వాళ్ళందరూ జాబ్స్ కొట్టలేదు, అది కూడా చెప్తున్నా. పేషెన్సీగా ఉండి ఇదే పని మీద మళ్ళీ ఇప్పుడు ఇన్ని క్లాసెస్ చెప్పుకున్నాం, 70 క్లాసెస్ అవ్వచ్చు టోటల్ గా. ఇవన్నీ నేర్చుకుని ఇదంతా సబ్జెక్ట్ గ్యాదర్ చేసి నాలెడ్జ్ గ్రో చేసుకుని మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసి మళ్ళీ జాబ్ కొట్టడం అంటే అది ఇంకా హైలైట్. కోర్స్ కంప్లీట్ చేయడమే ఉంది, ఎవరైనా చేస్తారు. కానీ మళ్ళీ 3 months అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతేనే కూర్చోవాలి. ఒక జాబ్, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ రాదు. ఒక అట్లీస్ట్ 10 to 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్, జాబ్ కొట్టాలి. ఈ ప్రాసెస్ అంతా ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందువల్ల ఏంటంటే కొంచెం మనం చెప్పేది స్ట్రాంగ్ గా చెప్తున్నాము, ఇంకా ఓన్ గా నేర్చుకోవాల్సిన టాపిక్స్ కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే అది లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇంకా మీరు నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి, ఇలాంటి ఇంకా చాలా చాలా ఉంటాయి అనమాట.
కాకపోతే ఏంటంటే ఇవన్నీ మీరు ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేశారంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, అవుట్పుట్ ఎలా చేయాలి, ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి అనేవన్నీ కూడా తెలిసిపోతాయి. ఆ టెక్నిక్స్ అన్నమాట అన్ని కూడా. అంతే సార్. ఈ రోజు ఉన్నారు కదా క్లాస్ మీరు? విన్నా సార్. లెంతీగా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాను నేను. మీకు వదలట్లేదు, నేను చూస్తాను. మీది ఎక్కువ కదా. ఫస్ట్ స్టార్టింగ్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా మీకు? చాలా డిఫరెన్స్ ఉన్నది. చాలా అంటే చాలా 100కి 100% డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ బిఫోర్ జాయినింగ్, ఆఫ్టర్ జాయినింగ్. ఫస్ట్ లో ఎంత నాలెడ్జ్ వస్తుందని ఎక్స్పెక్ట్ అనేది చేయలేదు. ఏమో ఎట్లా చెప్తారో ఏమో, మేము ఎట్లా అనుకున్నాం అంటే 10,000 కదా, మరి ఇది ఎట్లా ఏ విధంగా చెప్తారో అనేది అర్థం కాలేదు. ఇక తర్వాతకి అది కూడా తక్కువ అనిపించింది. ఇంకా మామూలుగా అయితే 25 చార్జ్ చేయాలండి, చేయకుండా వర్కౌట్ అవ్వదు. ఎవరండి 3 months కూర్చుని 10,000 ఎవరు చెప్తారు? అవును. సో వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అందరికీ జాబ్స్ రావు కాబట్టి అందరి దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకుంటే వాళ్ళు పాపం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. 10,000 అనుకోండి, టేక్ ఇట్ ఈజీ కదా. అంతే, అది మన కాన్సెప్ట్ మేజర్ గా నేను అనుకునేది. తక్కువ అమౌంట్ ఇస్తే మంచి కాన్సెప్ట్ ఇచ్చి కంటెంట్ ఇచ్చామనుకోండి, ఆ వాల్యూ అనేది ఎప్పటికైనా వాళ్ళకి ఉంటది. సార్ తక్కువలోనే చెప్పారు, బాగా చెప్పారు అని. అవును. అది క్లాసెస్ అయితే బాగున్నాయి కదా? బాగున్నాయి సార్, ఎటువంటి డోకా అయితే లేదు. మీకు జాబ్ రావటం అనేది కంప్లీట్ గా మీరు చేసే అంతే సార్. ఎవరు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీకు 100% అంటే వాళ్ళు జాబ్ ఇప్పిస్తారని కాదు. వాళ్ళు మీ వేలో మీరు చెప్పుకుంటూ వెళ్తారు. అది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మాకే విధంగా ఉంటుంది అంటే ఎట్లయినా ఏదైనా నో ప్రాక్టీస్ నో జాబ్. ప్రాక్టీస్ చేస్తేనే కదా జాబ్ వచ్చేది. అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడే చెప్తాను. ఎందువల్ల అంటే కొంతమంది అంటే ఉండర్లేండి, ఎవరో ఒకళ్ళు ప్రాక్టీస్ చేయకుండా సార్ నాకు జాబ్ రాలేదు అనుకో, దాన్ని మనం ఏం చేయలేం కదా. అంతే సార్. వాళ్ళు బేసిక్ కూడా ఎట్లా ఉంటుందంటే కొంతమంది మైండ్ సెట్ కొంచెం చైల్డ్ మైండ్ సెట్ గా ఉంటారు అనమాట. వెంటనే జాబ్ వచ్చేయాలంటారు. అట్లయితే ఇన్స్టిట్యూట్ కూడా వేస్ట్ అన్నమాట. చాలా మంది ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ కొంతమంది, సార్ నేను 10,000 పే చేసి జాయిన్ అయిపోతాను, నాకు జాబ్ ఇప్పిస్తారని అడుగుతాడు. ఎక్కడి నుంచి తెస్తాం జాబులు? మనం చాలా కదా. అందువల్ల ఏంటంటే మనం ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ బేస్ గా చేసుకుని మెటీరియల్ అన్ని ప్రొవైడ్ చేసాము, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాము, మీకు నోట్స్ కూడా చెప్తున్నాను నేను. చెప్తున్నారు. అంత పేషెన్స్ గా కూర్చొని నోట్స్ చెప్పలేరు అందరూ కూడా, నోట్స్ కూడా చెప్తున్నాము. అది మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే కొడతారు జాబ్ అనేది. మనం చెప్పినవన్నీ పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి, జాబ్ కొట్టకపోవడం అంటూ ఉండదు 100%. చూశాను మీ అన్ని వీడియోస్, అది ఇంటర్వ్యూ మీ జాబ్ కొట్టిన వాళ్ళు అన్ని పెట్టారు కదా సార్, అవన్నీ చూశాను. వాళ్ళు సేమ్ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, దే ఆర్ గెటింగ్ జాబ్. అవును, అంతే. సో అది ఓకే. అంటే ట్రైనింగ్ అయితే బాగుంది కదా? బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. డౌట్ ఏం లేదు కదా? డౌట్ లేదు, ఎటువంటి డౌట్ బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఫీడ్బ్యాక్ ఒకసారి మాట్లాడదామని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.